హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్కే హోమ్. ఈరోజు మనం తెల్ల జిల్లేడు చెట్టు గురించి తెలుసుకుందాం. జిల్లేడు గురించి ఎవ్వరూ చెప్పని కొన్ని విషయాలు, జిల్లేడు దేనికి వాడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిని ఇంగ్లీష్లో మిల్క్ మేడ్ అంటారు. దీన్నే ఆర్కా లేదా మదర్ ప్లాంట్ అని కూడా అంటారు. జిల్లేడు చెట్టు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయని భయపడుతుంటారు. అందుకే జిల్లేడు చెట్టు అంటేనే భయం. అయితే జిల్లేడు పాలలో ఉన్న విషంతో కొన్ని ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. జిల్లేడులో 3 రకాలు ఉన్నాయి: తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు. తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తారు. ఇందులో విఘ్నాలు తొలగించే వినాయకుడు నివసిస్తారని మన పెద్దలు చెబుతుంటారు. కర్ణాటక ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది. దీని ఆకు బెరడులను ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తారు. ఈ జిల్లేడు చెట్టు బోధకాలని నయం చేస్తుందని, పక్షవాతాన్ని తగ్గిస్తుందని, క్షయని సమర్థవంతంగా నిర్మూలిస్తుందని నిపుణులు చెప్తున్నారు. చర్మ వ్యాధులు, చెవి నొప్పి, ఆస్తమాలను నయం చేస్తుందని, మొలలు, కొన్ని రకాల కంటి జబ్బులను తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ మొక్కను అవకాశం ఉన్న ప్రతి ఇంట మరియు పైన తెలిపిన ప్రతి దేవాలయాల్లో తప్పనిసరిగా పెంచాలి. ఇంతటి విశేషం ఉన్న ఈ దివ్య వృక్షం గురించిన జ్ఞానమంతా కాలక్రమేణా మరుగున పడిపోయి ఈ మొక్క కేవలం విషం పాలు కారే ఒక పిచ్చి మొక్కగా పరిగణించి ఆదరణకు నోచుకోక పీకి పారేస్తున్నాం. ఇక నుంచైనా ఈ దివ్య వృక్షాన్ని ఆదరించి ఆరాధిద్దాం. మనం మొక్కలు పెంచలేకపోయినా, నాటలేకపోయినా కనీసం ఉన్న వాటిని పీకకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ ప్రకృతిలో పనికిరానిదంటూ ఏదీ లేదు. వినియోగించుకోవటంలోనే మనం విఫలమవుతున్నాం. కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ మొక్కని ఇంటి ప్రధాన ద్వారం పక్కన పెంచుకొని ఆరాధిస్తుండడాన్ని మనం చూడవచ్చు. ఈ మొక్కను వాడే ముందు నిపుణులు లేదా డాక్టర్ సలహా తీసుకొని వాడాలి. ప్రతి విషయం అతి తక్కువ మోతాదులో తీసుకుంటే అది ఔషధం అవుతుంది. ప్రతి ఔషధం అధిక మోతాదులో తీసుకుంటే అది విషం అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. తెల్ల జిల్లేడు చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అది వీడియో మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. దాన్ని వీడియో చేసి మీకు చూపిస్తాం. తెలుసుకున్నారు కదండి జిల్లేడు చెట్టు గురించి. అయితే మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.